ఎక్కువ శాతం ఆడవారిలో జిన్నాత్ సంఖ్య ఎక్కువ ఉంది, అంటే వాళ్ళ శరీరంలో ప్రవేశించడం ఎక్కువ ఉంది. ఇది 100% జరగద్ది సల్మాన్ భాయ్. ఇలాంటి కేసెస్ మీకు వచ్చింది రేర్ గా ఏదన్నా? రోజుకి ఒక 50 కేసెస్ చూస్తానండి నేను. అంటే దాంట్లో అంటే మీరు రోజు చూస్తారు, బట్ దాంట్లో మీకు గుర్తుండిపోయేది ఏదన్నా, అరే ఇది చాలా భయంకరంగా ఉంది? సల్మాన్ భాయ్, గుజరాత్ నుండి ఒక లేడీ మాకు అప్రోచ్ అయిందండి. గుజరాత్ గుజరాత్లో ఆమెకి లెదర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అంటే చెప్పులు తయారవ్వడం, బ్యాగ్స్ తయారవ్వడం, అలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాళ్ళకి. తో వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే 1 year నుండి ఒక 30 సంవత్సరాల లేడీ చాలా సఫర్ అవుతుంది. అంటే వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, వాళ్ళు అమెరికాకి వెళ్ళి కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అక్కడ కూడా వాళ్ళకి రిపోర్ట్స్ ఏంటంటే నార్మల్ వస్తాయండి. ఇప్పుడు చాలామందికి ఇది తెలియదు. రోగం 2 రకాలుగా ఉంటుంది. ఒక రోగం ఏంటంటే శారీరకంగా రోగం, మానసికంగా ఆత్మపరంగా రోగం ఉంటుంది. శారీరక రోగాన్ని డాక్టర్ గారు గుర్తిస్తారు, స్కానింగ్లో గుర్తిస్తాయి. ఏదైతే ట్రీట్మెంట్ డాక్టర్ చేస్తారో, ఏదైతే మందులు డాక్టర్ ఇస్తాడో దాన్ని బట్టి ఆ రోగం నయం అయిపోద్ది. ఏ రోగం అయితే మానసికంగా ఆత్మపరంగా రోగం ఉంటుందో, మీరు దేశం కాదు కదా, మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్ తిరిగినా, అన్ని డాక్టర్స్ కాడ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఆ రోగం తగ్గదండి. ఎందుకంటే అది ఆత్మపరంగా గ్రంథాల నుండి, ఖురాన్ యొక్క ఆయతుల నుండి దానికి షిఫా అంటే నయం అవుద్ది. ఇప్పుడు గుజరాత్ లేడీ 1 సంవత్సరం నుండి పైన బట్టలు పెట్టుకోవటం లేదండి, అంటే నగ్నంగా ఉంటుంది. ఎన్ని ట్రీట్మెంట్లు చేపించినా ఆమెకి ఏమి లేదని రిపోర్ట్ వస్తుంది. అంటే ఆమె హెల్త్ కండిషన్ బాగుంది, ఆమెకి బ్రెయిన్ బాగుంది, ఆమె మనసు బాగుంది అని, అంత శరీరంలో ఏ పార్ట్స్ ఉన్నాయో అంత నార్మల్గా ఉన్నాయి. కానీ ఆమె శరీరం మీద గుడ్డ పెట్టడం లేదండి. తర్వాత మేము ఆమె పేరు మీద, ఆమె డేట్ ఆఫ్ బర్త్ మీద మేము ఇస్తెఖారా అంటాము. ఇప్పుడు మనం వేరే వాళ్ళు జాతకం అంటారు, అంటే వాళ్ళ ఇస్తెఖారా తీసిన తర్వాత ఆమె మీద చేతబడి ప్రభావం ఉంది. అంటే చేతబడిలో 30 రకాలు ఉన్నాయి సల్మాన్ భాయ్. ఈ 30 రకాల్లో ఏదో ఒకటి ప్రభావం జరగద్ది. అంటే ఒకసారి ఒక మనిషి మీద చేతబడి చేస్తే ఆ మనిషి మీద 30 రకాలుగా ఈ ప్రయోగం జరగద్ది, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఆమె మీద ఆమె కొన్ని బంధువులే, ఆమె కొన్ని సహోదరులే చేతబడి చేస్తున్నారు. డబ్బు అంటే వాళ్ళ ఆస్తి పరంగా ఎంతో ఇష్యూస్ జరుగుతున్నాయండి. ఆ ఫ్యాక్టరీస్ వాళ్ళకి రావాలని, ఈ ఫ్యాక్టరీస్ వీళ్ళకి పోవాలని, అంటే లీగల్గా ఆమె కరెక్ట్గా ఉంది, ఆమెతో ఫైట్ చేయలేరు వీళ్ళు. ఇప్పుడు ఏదో ఒకటి వెనక నుంచి చేయాలని ఈ చేతబడి ఏదంటే చేపించారండి. అది చేసిన తర్వాత ఆమె ఒంటి మీద గుడ్డ కూడా పెట్టడం లేదు. తర్వాత వీళ్ళు అంతా ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఆత్మపరంగా చాలా మంది దగ్గర చూపించారండి. వాళ్ళు చెప్పారు, మేము కేరళకు కూడా పోయాం స్వామి గారు, అక్కడ కూడా మనకి ఏమి రిజల్ట్ కనిపించలేదు, ఏమి మనకు షిఫా అవ్వలేదు. సో అల్లా దయ వల్ల మా శిష్య బృందం ఏదైతే ఉందో మేమంతా గుజరాత్కి పోయామండి. అల్లా షిఫా ఇస్తాడండి, అల్లా నయం చేసేవాడు. మేము ఒక ప్రయత్నం ఏదైతే ఖురాన్ ద్వారా చేశామో అప్పుడప్పుడే ఆమెకి అల్లా షిఫా ఇచ్చాడు, నయం చేశాడు. ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆమె నేనేంది నగ్నంగా ఉన్నాను, నా ఒంటి మీద ఏంటి బట్టలు లేవని అప్పుడప్పుడే ఆమెకి తెలిసిపోయింది. అప్పుడు దాకా ఆమె ఆ ఒంటి మీద ఆమె నగ్నంగా ఉందని కూడా తెలియదు ఆమెకి. సో నేను చూసిన కేసెస్ లో అది పెద్ద కేసు అండి. అది 1 year నడిచింది. 1 year నుండి లోపలే వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుర్లు
లోపల వాళ్ళకి బంధించి పెట్టున్నారండి. ఎవరికైనా కంటే ఇంటి సమస్య కాదండి, ఎవరికి తెలియకుండా వాళ్ళు అల్లా షిఫా ఇచ్చాడు. అది నా కెరియర్లో ఒక పెద్ద కేసు అనుకుంటాను, అల్లా నాతో చేపించాడు. ఇప్పుడు చేతబడి విషయం కూడా వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడాలనుకుంటాను. హిందూస్లో చేతబడి అంటారు, ఇస్లాంలో సారీ నా పేరు తెలియదు నాకు. ఇలా నిజంగా చేతబడి ఉందా లేకపోతే మనమే ఏదన్నా అలా అనుకుంటున్నావా? లేదండి, కొంతమంది ఇప్పుడు 70% పీపుల్స్ ఏంటంటే కొంతమందికి చాలా అనుమానం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళ పెద్దోళ్ళ ప్రభావం వల్ల, అంటే వాళ్ళ పెద్దోళ్ళ పీరియడ్లో వాళ్ళు వినుంటారు ఇంట్లో, వాళ్ళు మాకు చేశారు, వీళ్ళ పక్కింట్లో చేశారు, వాళ్ళ బంధువుల్లో చేశారు. వాళ్ళు విని 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 వాళ్ళ మైండ్లో ఏంటంటే ఒక చేతబడి ప్రభావం అని మనసులో బాగా గట్టిగా నాటుకుపో ఉంటుంది. తర్వాత వీళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఇంట్లో ఏమైనా సమస్య వచ్చినా వాళ్ళకి ముందు అనుమానం వచ్చింది ఏంటంటే ఏందో మనకు జరిగిపోయింది, ఏందో మనకి ఎవరో చేసేసారు, ఎవరో చేతబడి చేశారు, అంటే మా దాంట్లో జాదు అంటాం, ఎవరో జాదు చేసేసారు. వాళ్ళు 70% పీపుల్స్ ఏంటంటే వాళ్ళ భ్రమ వల్ల చాలా వాళ్ళు తప్పుదావ పడుతున్నారు. ఇప్పుడు ఎంతోమంది ఫేక్ బాబాలు ఉన్నారు, ఎంతోమంది నమ్మించి ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారు, మీరు వింటా ఉంటారు. ఒక మనిషి మా కాడ వచ్చారు, ఇక్కడే మా నెల్లూరు ఆయనే, ఒక దొంగ బాబా ఏంటంటే వాళ్ళకి మాయ మాటలు చెప్పేసి అది ఇది ఇది అని చెప్పి 40 లక్షలు తీసుకున్నారు సల్మాన్ భాయ్. 40 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎవరో చేసిన తప్పు వల్ల మా అందరి మీద ఆ ప్రభావం జరగద్ది. అందరూ దొంగలే, ఒకటి చేసినందుకు అందరూ శిక్ష, అందరూ తప్పు చేసే వాళ్ళే, అందరూ దొంగ మాటలు చెప్పిన వాళ్ళే అని అందరి మీద ఈ ప్రభావం జరగద్ది. ఇప్పుడు రోజుకి 50 మంది 100 మంది మా ఆశ్రమానికి వస్తారు, మా మదర్సాకి వస్తారు. మీరు ఒక్కరికైనా చూపించండి మౌలానా గారు ₹1 తీసుకున్నారని. ఎందుకంటే కొంతమందికి మేము ఇచ్చి పంపిస్తాం, దూరం దూరం నుంచి వస్తారు, ఇక్కడ మా మదర్సాలో తింటారు. వాళ్ళు ఛార్జీల కోసం ఏంటంటే ఒక 500 ₹1000 మేము వాళ్ళ సమస్యను చూసి వాళ్ళ కష్టాన్ని చూసి మేము ఇచ్చి పంపిస్తూ ఉంటాం. అంటే అల్లా మాకు ఉమ్రా ట్రావెల్స్ ఉందండి, మేమేందంటే హజ్ ఆర్ ఉమ్రాకి తీసుకెళ్తాం, అల్లా దాంట్లో మాకు ఇస్తాడు. ఎంత దాంట్లో ఇచ్చినా కొంచెం ఏంటంటే మేము కూడా పేదవారి కోసం ఖర్చు చేస్తాం. ఈ విద్య ఏంటంటే మేము ఈ విద్య నేర్చుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే పేదవారికి, ఇలాంటి బారిన ఎవరైతే పడున్నారో వాళ్ళకి ఒక సేవ చేయడానికి ఈ విద్య నేర్చుకున్నాం, చేస్తూనే ఉంటాం ఇన్షాల్లా. ఇక మీరు చెప్పినట్టు ఈ రోజుల్లో నిజంగా దొంగ బాబులు ఎక్కువ, దొంగ అఘోరాలు ఈ మధ్య యూట్యూబ్లో కూడా ఎక్కువ ఫేమస్ చెప్తారు. మరి 40 లక్షలు అంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది. అది మీరు ఏం లేకుండా చేస్తారంటే ఖచ్చితంగా మిమ్మల్ని బాగా చూస్తారు. దాంట్లో అయితే ఏం డౌట్ లేదు. దాంట్లో ఇంకొక టాపిక్ గురించి మాట్లాడాలి, సైతాన్ గురించి మాట్లాడాలి. అసలు ఈ జిన్ను సైతాన్ డిఫరెంట్ ఏంది అసలుకి? అంటే ఎవరైతే ఇస్లాం నాలెడ్జ్ పెడుతున్నారో వాళ్ళకి టాపిక్ అర్థం అవుద్ది సల్మాన్ భాయ్. ముందు అల్లాహ్ తాలా ఆదం అలైహిస్సలాం మొట్టమొదటి మనిషిని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఇబ్లీస్ ఎవరైతే ఉన్నారో దైవదూతల గురువు ఇబ్లీస్. అంటే ఇప్పుడు మీరు లైక్ శైతాన్ అంటున్నారు కదా, శైతాన్ ఇబ్లీస్ 2 ఒకటే అని. దైవదూతల గురువు ఎంత వాడికి నాలెడ్జ్ ఉందంటే, ఎంత దేవుడు అల్లా వాడికి బుర్రలో మైండ్ సెట్ ఇచ్చాడంటే, మేము గ్రంథాల్లో చదువున్నాము, ఒక్కసారి ఉయ్యాల ఇట్ట ఊగితే అట్ట పోయిన తర్వాత అక్కడ 70,000 దైవదూతలకి లెసన్ ఇస్తాడు, అంటే పాఠం చెప్తాడు. మళ్ళీ వాడి ఉయ్యాల ఇట్ట పక్కకు వస్తే ఇట్ట పక్క 70,000 దైవదూతలకి ఒక పాఠం చెప్తాడు. అంటే అంత మైండ్ సెట్ పెట్టిన ఇబ్లీస్కి అల్లాహ్ తాలా ఆదం అలైహిస్సలాంని తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత అల్లా చెప్తాడు, అందరూ ఆదం అలైహిస్సలాం మీద సజ్దా చేయండి, మనిషి కింద. అంటే ఆదం అలైహిస్సలాం మనిషి, వీళ్ళందరూ దైవదూతలు, ఇబ్లీసులు. తర్వాత అన్ని దైవదూతలు ఏంటంటే ఆదం అలైహిస్సలాం ముందు తల వంచుతారు, సజ్దా చేస్తారు. ఇబ్లీస్ చెయ్యడు. అల్లా అడుగుతాడు, ఎందుకు నువ్వు చేయటం లేదు అంటే అల్లాకి మొత్తం తెలుసు, అల్లాకి తెలియకుండా ఏమీ లేదు.
కానీ ఈ సృష్టిని నడిపించాలి, ఈ సృష్టిని ముందుకు తీసుకు వెళ్ళాలి అనే ఒక కారణంతో ఇబ్లీస్ని అల్లాహ్ తఆలా పుట్టించాడు. ఆ ఇబ్లీసు చెయ్యకపోవడం కూడా ఒక ముఖ్య కారణం. తర్వాత ఇబ్లీస్ అంటాడు, అల్లా నేను అగ్నితో పుట్టాను, ఆదం అలైహిస్సలాము మట్టితో పుట్టాడు. మట్టి వాల్యూ ఏంటంటే మీరు ఎంత పైకి తీసుకెళ్ళి వదిలినా కిందకు వస్తుంది. నేను అగ్ని ఎంత వెలుగుతానో నేను ఇంకా వెలిగి పైకే పోతాను కానీ కిందకి రాను, వాడికన్నా నేనే గొప్ప అని ఎప్పుడు అంటాడో అల్లాహ్ తాలా, అంటే నేను చెప్పాను కదా, అల్లాహ్ ఒక సృష్టిని నడిపించాలని ఒక కారణం వాడి తరపు నుండి మాట్లాడించాడు. తో అల్లాహ్ తాలా చెప్తారు, నా ఆజ్ఞని నువ్వు తిరస్కరించావు, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండే అర్హుడు కాదు, నువ్వు వెళ్ళిపో భూమిపైకి వెళ్ళిపో. తో కొన్ని వస్తువులు, కొన్ని కోరికలు అల్లాతో ఇబ్లీస్ కోరతాడు. మొదటి కోరిక, అల్లా ప్రతి మనసులో నాకు స్థానం ఇవ్వు, ప్రతి మనసులో నేను వెళ్ళి వాడి మనసులో నేను మాట్లాడాలి, అలా నాకు ఒక శక్తిని నువ్వు ప్రసాదించు. అల్లా తఆలా ఇచ్చేస్తాడు. రెండో కోరిక, అల్లా భూమి పైన ఒక ఆఖరి వ్యక్తి అంటే చివరి వ్యక్తి దాకా ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి ఉన్నంత వరకు నేను బ్రతికి ఉండాలి. నాకు ఆయుష్ ఒక లాస్ట్ మనిషి భూమి పైన ఎక్కడున్నాడో అప్పుడు దాకా నేను బ్రతికి ఉండాలి. అల్లా తఆలా దాన్ని కూడా ఇచ్చేస్తాడు. తర్వాత మనిషి ఇప్పుడు ఏదైతే పాపాలు చేస్తున్నాడో, మనిషి ఏదైతే ఇప్పుడు తప్పులు చేస్తున్నాడో, దీని ముఖ్య కారణం ఏంటంటే ముస్లింలు భావించేది, అల్లాహ్తో శైతాను ఇబ్లీస్ ఏంటంటే మొదటి కోరిక కోరాడు, ప్రతి మనసులో వాడికి స్థానం కలిగించాలి. ఇప్పుడు మానవుడికి అల్లాహ్ తఆలా ఆలోచించి ఒక శక్తి ఇచ్చాడు, మనిషికి ఆలోచించే శక్తి ఇచ్చాడు. ఒక తప్పు చేసేటప్పుడు తప్పు ఒక దారి, రైట్ ఒక దారి, రెండు వాడి ముందే పెట్టున్నాడు. మనిషికి ఇఖ్తియార్ అంటే వాడికి వదిలేశాడు, నువ్వు ఎట్టు పక్కైనా పో, నువ్వు తప్పు దారైనా పో, అంటే మంచి దారికైనా పో. ఒక ప్రళయ దినాన రోజా దాని హిసాబు తీసుకుంటాడు అల్లాహ్ తఆలా. తో ఇబ్లీస్ అనేది, శైతాన్ అనేది ప్రతి మనిషి లోపల ఉంటాడు. దీనివల్ల ఏంటంటే మనిషి తప్పుదారులో పోతాడు. జిన్నాత్ అనేది వేరే మఖ్లూక్. జిన్నాత్ అనేది అల్లా యొక్క ఆజ్ఞల్ని పాటించే వాళ్ళు కూడా ఉన్నారు, తప్పు దారి పట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్టయితే మానవుల్లో అల్లాని తలిచే వాళ్ళు, దైవ భక్తిగా ఉండే వాళ్ళు ఎట్టయినా ఉన్నారో, ఇక అల్లాని వదిలేసి తిరస్కరించి, ఇప్పుడు మా ముస్లిం సమాజంలోనూ అనుకోండి, కొంతమంది నమాజ్ చదువుతారు, కొంతమంది నమాజ్ చదవరు. ఇప్పుడు నమాజ్ చదివే వాళ్ళు ఉన్నారు, నమాజ్ చదవని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగానే జిన్నాతుల్లో కూడా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు శైతాన్ సబ్జెక్ట్ వేరు. జిన్నాత్ ఏంటంటే శరీరంలో ప్రవేశిస్తుంది. హదీసు ప్రకారము జిన్నాతు 8 రకాలుగా మారతుంది. 8 రకాలుగా మారతుంది. దాంట్లో నల్ల కుక్క కూడా ఉంది, నాగు పాము కూడా ఉంది. ఇప్పుడు మేము పెద్దలతో వినున్నాం కదా, నాగు పాము తొక్కితే, కొట్టితే, చంపితే వాళ్ళు పగపడతారు, వెనక నుంచి వస్తారు అనేది. దీంట్లో జిన్నాత్ రూపంలో ఉండేది నాగుపాము. నాగుపాము రూపంలో ఎక్కువగా జిన్నాతులు తిరుగుతూ ఉంటాయి. అంటే ఒక సర్పానికి ఆ శక్తి లేదు గుర్తుపెట్టి వెనక నుండి వచ్చి ఇంట్లో రావడానికి. దాని యొక్క రూపంలో జిన్నాతులు ఉంటాయి. ఆ జిన్నాతులు ఏంటంటే గుర్తు పెట్టుకొని అవి పగపడతాయి. లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం టాపిక్ మాట్లాడేది కూడా జిన్ను గురించి. అంటే మన కంటికి కనిపించింది చాలా ఉంటాయి, మనకి అది లేదు అంటే అది లేదని కాదు, మనకు కనపడలేదని అర్థం. ఒకసారి మీ అందరూ మా పోడ్కాస్ట్ని ఒకసారి చూసి ఆయన చెప్పిన మాటలు శ్రద్ధగా వినండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద పెడతాను, మెసేజ్ చేయొచ్చు. ఆయన ఖచ్చితంగా కూర్చొని మరి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.